వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాలతో పుట్టినటువంటి పార్టీ. అనేక అవమానాలు గురి చేసినప్పుడు ఆ అవమానాల నుంచి తట్టుకొని పుట్టినటువంటి పార్టీ. ఎంతమంది ఒకటే వేధించినా లెక్క చేయకుండా గట్టిగా నిలబడి ఒక నాయకుడు, మా నాయకుడు పెట్టినటువంటి పార్టీ. మా పార్టీ లాక్కున్న పార్టీ కాదు, మా పార్టీ వెన్నుపోటు పొడిచి తీసుకున్న పార్టీ అంతకన్నా కాదు, నమ్మక ద్రోహంతో పుట్టినటువంటి పార్టీ అసలే కాదు. మా పార్టీ పుట్టిందే ఒక తండ్రి ఆశయం కోసం కొడుకు పెట్టినటువంటి పార్టీ, పోరాటాలతో పుట్టినటువంటి పార్టీ. కష్టాలు, ఒడిదొడుకులు అన్నీ ఎదుర్కొని నిలబడ్డ పార్టీ. ఇలాంటి పార్టీలో ఉన్న నాయకులను నేరుగా ఎదుర్కొనలేక కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కేసులు పెట్టు, అరెస్టులు చేసో, జైలుకి పంపో వేధిస్తే వేధించబడిన వాళ్ళే కాదు, మిగతా వాళ్ళకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉంటే ఇలా జైలుకు పంపుతామని ఒక భయాన్ని సృష్టించడం కోసం చేసినటువంటి ఒక కుట్రలో భాగం ఇవన్నీ కూడా. అందుకే ఈరోజు అనేక మందిని యాక్టివ్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని కూడా కేసులు పెట్టి జైలుకి పంపేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. వేలాది మందిని సోషల్ మీడియా కార్యకర్తలను వేలాది మందిని జైలుకి పంపారు, వేలాది మందిపై కేసులు పెట్టారు. వాళ్ళ ఆలోచన అంతా కేసులు పెడితేనో, వేధిస్తేనో, జైలుకు పంపితేనో పార్టీ నిర్వీర్యం అవుతుంది, పార్టీని అణగదొక్కచ్చు అనేటటువంటి ఒక దిగజారిపోయినటువంటి ఆలోచనలతో నడుపుతున్నటువంటి విధానం ప్రతి ఒక్కరు కూడా, మీరందరూ కూడా మీ కళ్ళతో చూస్తున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి చర్యలకు భయపడే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. ఎందుకంటే మా పార్టీ పుట్టింది వెన్నుపోటుతో కాదు, ఎవరో పదవిని లాక్కుంటే కాదు, మోసంతో కాదు. మా పార్టీ పుట్టిందే పోరాటంతో. పోరాటంతో పుట్టిన పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు సైనికుడిగా ఉంటాడే తప్ప భయపడి ఎన్ను చూపి పారిపోయేవాడుగా ఉండడని తెలియజేస్తున్నాను. నేను మా పార్టీలో ఉన్నటువంటి చాలామంది వరకు కూడా స్పష్టంగా చెప్తున్నా, ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇచ్చిన హామీలను మాట తప్పి ప్రజలను మోసం చేస్తున్నటువంటి ఈ కూటమి పాలన ఏదైతే ఉందో, పాలన చేతకాక రెడ్ బుక్ రాజ్యాంగం, ఆరెంజ్ బుక్ రాజ్యాంగం రకరకాల పేర్లు పెట్టుకొని పరిపాలన చేయాలనుకున్నటువంటి విధానం, ఇవన్నీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేదు కాబట్టి ప్రజల్లో వస్తున్నటువంటి తిరుగుబాటును, ప్రజల్లో వస్తున్నటువంటి అసంతృప్తిని, ప్రజల్లో వస్తున్నటువంటి ప్రశ్నించే విధానాన్ని ప్రజలకు, మిగతా వారికి కనబడకుండా చేయడం కోసం ఒక డైవర్షన్ పాలిటిక్స్లో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. ఖచ్చితంగా చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చిన్న కార్యకర్త నుంచి మా నాయకుడు జగనన్న వరకు ప్రతి ఒక్కరూ కూడా ఈ కూటమి ప్రభుత్వంపై తిరుగుబాటుకు సంసిద్ధులై ఉన్నారు. మా సత్తా ఏంటో, ప్రజల్లో ఉన్నటువంటి మా పార్టీపై అభిమానం ఏందో మొన్న జరిగిన ఎన్నికలలో ప్రజలు నమ్మి మోసపోయి బాధపడుతూ భవిష్యత్తులో జగనన్న నాయకత్వం వస్తే తప్ప ఈ రాష్ట్రానికి, ఈ ప్రజలకు రక్షణ లేదు అనేటువంటి ఆలోచనతో ఉన్న ప్రజలు రాబో రోజుల్లో
ఈ ప్రభుత్వంపై తిరుగుబాటుకు సంసిద్ధులుగానున్నారు. దాని ఫలితం రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలు చూపించనున్నారు. ఒక్కటే చెప్తున్నాం, మా కార్యకర్తలందరికీ చెప్తున్నాం, మా ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలోని ప్రతి మండలం, ప్రతి పంచాయతీ, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకి చెప్తున్నాం, ప్రతి నాయకుడి దృష్టికి తెస్తున్నాం. మన ఒంగోలు నుంచే ఈ కుటుంబ ప్రభుత్వంపై, ఈ అసమర్థ ప్రభుత్వంపై, ఈ అరాచక ప్రభుత్వంపై, ప్రజలను మోసగిస్తున్న ఈ మోసపూరిత ప్రభుత్వంపై తిరుగుబాటు ఎలా ఉంటుందో చూపించేటటువంటి కార్యక్రమం మా ఒంగోలు పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతి పల్లె నుంచి ప్రారంభమవుతుంది. పల్లె పల్లె నుంచి ప్రజా తిరుగుబాటు వచ్చి తీరుతుంది. పల్లె పల్లె నుంచి ప్రజా తిరుగుబాటు వస్తుంది. ఆ ప్రజా తిరుగుబాటులో ఒంగోలులో పార్లమైనటువంటి ఈ ప్రజా తిరుగుబాటు ఈ మోసపు ప్రభుత్వంపై రాష్ట్ర వ్యాప్తానికి నాందిగా పలకనుంది. అందుకే మేమందరం కూడా వేదికపైనటువంటి అన్ని నియోజకవర్గాల మా నాయకులు, మా ఇన్ఛార్జీలు, మా శాసనసభ్యులు, మేము ప్రతి ఒక్కకున్నటువంటి పార్టీ పెద్దలు అందరం కూడా ఒక్క తాటిగా నిలబడి మా పార్టీ ఎలాంటి ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతుందో ఒంగోలు నుంచి చూపిస్తామని కూడా తెలియజేస్తున్నా. ఈ ప్రభుత్వము వేసినటువంటి సిబిఐ, సిట్టు ఎక్కడ కూడా కలవలేదు. ఏ రకమైనటువంటి కొవ్వు, పంది కొవ్వు కానీ ఆమెకు ఏదో వాళ్ళు ఏదో ఆరోపణ చేశారు. ఒక సాక్షాత్తు ఒక బాధ్యత గల ముఖ్యమంత్రే పంది కొవ్వు కలిసింది అని ఆరోపణ చేశారు. మీరే సాక్ష్యం. అదేమీ కలవలేదు. దాంట్లో ఇందులో కూడా కొలెస్ట్రాల్ అనేది 0 ఉంది. కలిసి ఉంటే కొలెస్ట్రాల్ పెరుగుంటుంది. వాళ్ళు స్పష్టంగా వాళ్ళు వేసినటువంటి కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మా దగ్గర రహస్యంగా ఒకటి ఉందంటే, అంటే ఈ సిబిఐ కన్నా మీ దగ్గర దాగుండి ఆ రిపోర్ట్ సిబిఐకి ఇవ్వండి. నేను ఒకటే అడుగుతున్నాను, ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెటీరియల్ చెక్ చేశారు? తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత వచ్చిన మెటీరియల్ చెక్ చేశారు. అంటే మీ ప్రభుత్వంలో వచ్చిన మెటీరియల్ మీరు చెక్ చేస్తే ఒక అట్టేదేమని కలిసింది, మీ ప్రభుత్వంలో కలుస్తున్నారు. చెకింగ్ జరిగింది మీరే కదా. ఆ మెటీరియల్ ఎప్పుడు మీ ప్రభుత్వంలో వచ్చినటువంటి, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చినటువంటి మెటీరియల్ చెకింగ్ చేసినప్పుడు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కలిపి ఆరోపణ కూడా చేసి ఉండొచ్చు కదా. అంటే మీరు అడిగిందని సమాధానం చెప్తున్నాను, మీరు అడిగిన ప్రశ్నే చెప్తున్నా. ఆరోపణలు చేయడంలో ఆస్కార్ అవార్డు ఇస్తే తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడుకి ఎరికిపోవచ్చు. ఏ ఆరోపణ అయినా చేస్తారు. ఇట్లంటారు, ఇట్లంటారు. అందులో దిట్ట, మామూలు దిట్ట కాదు. కోడూరా చాలామంది ఉన్నారు కదా. ఒకటే అయితే మేము చెప్తాం, ఒక ఎమ్మెల్యే పేరు అయితే చెప్తాం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళు అదే పని మీద ఉన్నారు కదా. వాళ్ళు వేరే పని మీద ఎక్కడ కనబడుతున్నారు? నీకు ఎంతమంది ఎమ్మెల్యేలు? కొందరు ఎమ్మెల్యేలు తాకు కొడుతున్నారు అధికారులు, కొందరు అధికారులేమో కొందరు ఎమ్మెల్యేలు తాకు కొడుతున్నారు, కొందరు ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారేమో ఆరోపణలు చేసుకుంటూ రోజులు గడిపిస్తున్నాడు. ఎవరు ప్రజల గురించి ఆలోచించే పనిలే, ఎవరు పనుల్లో బిజీగా ఉండరు. నేను ఇప్పుడే సింగపూర్ ఎయిర్పోర్ట్లో దిగి అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో, సింగపూర్ కన్నా బాగుంది ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అంటే రాజధానికి అభివృద్ధి జరగాల, రాజధాని బాగుండాలని ఎవరైనా కోరుకుంటారు. దాంట్లో ఏం లేదు, రాజధాని మంచిగా ఉండాలని కోరుకుంటారు. ఊహలతో కూడిన రాజధాని జనాలను మోసగించడం ఎందుకు? వాస్తవిక రాజధాని ఏం జరుగుతుందో ఇది చెప్తాం.